ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. మీరు చాలా చాలా తెలివిగలవారనే చెప్పాలి. ఎందుకు అంటే మీ తెలివితేటలు ఎక్కడ చూపిస్తారంటే ఎక్కడైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అక్కడ లాజికల్ మైండ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి చక్కగా ఒక చిటికలో దాన్ని పరిష్కరించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందువలన ఎలాంటి అవాంతరాలు వచ్చినా భయపడాల్సినటువంటి అవసరం అయితే ఈ సింహరాశి వారికి లేదు. అలాగే ఏదైనా ఒక దీర్ఘకాలిక సమస్య ఉందనుకోండి, దాన్ని అలా వదిలిపెట్టరు. ఎందుకు ఈ ప్రాబ్లం ఇలా ఉంది, దీన్ని ఏ విధంగా సొల్యూట్ చేయాలి, దీన్ని ఎలా పరిష్కరించాలి అనేటువంటి ఒక మార్గాన్ని అన్వేషించటం, చాలా తెలివితేటలు ఐక్యూని ఉపయోగించడం కూడా మీరు బాగా చేస్తారు. అలాగే ఏదైనా ఒక పని మొదలు పెడితే విడిచిపెట్టకుండా పూర్తి చేస్తారు. ఖర్చులను తగ్గించుకోవాలన్నటువంటి తపన మీలో వస్తుంది. అలాగే అవసరానికి కావలసిన ధనం కూడా సమకూరుతూ ఉంటుంది. ఇంకా దూర ప్రయాణాలకు మాత్రం అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇతరులకు మంచి చేద్దామని వెళ్ళి మీరు చెడు అయిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తగుదనమ్మాను వెళ్ళటం, తర్వాత బాధపడటం. అందుకే అంటారు అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని. అలాంటి పరిస్థితి మీకు కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని చికాకులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎలాంటప్పుడే కాస్త ఓపిక, నిదానం కూడా అవసరం. ముఖ్యంగా మీకు ఒక సూచన ఏమిటంటే స్త్రీల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే చిన్న పొరపాటు జరిగినా అది మేము మెడకు చుట్టుకోవటం, దాన్ని వదిలించుకోలేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో మాత్రం చిన్నపాటి సాంకేతిక వ్యవహారాల్లో డిస్టర్బెన్సెస్ రావటం వలన కాస్త డిలే అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి ఫలిస్తాయి. వివాహం కాని వారికి కూడా కాస్త శుభ సూచనలే ఉన్నాయి. నిరుద్యోగులకు అవకాశాలు వచ్చినా కాస్త వ్యక్తిగతంగా కాస్త చికాకుగా ఉండటం, ఇలాంటి వాటి వలన సరైన డెసిషన్స్ తీసుకోలేక వదులుకునే పరిస్థితి. రాజకీయ నాయకులు అయితే మీరు నిరంతరం ప్రజల కోసం పనిచేసినట్లయితే వారి సమస్యలను తెలుసుకుంటే మీకు బాగుండేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా సాధారణంగా ఉంది. పనిభారం ఉంటుంది కానీ మీ పై అధికారుల మద్దతు కూడా మీకు ఉంటుంది. దానివలన కాస్త బాగుంటుంది. వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. తాత్కాలిక వ్యాపారాలు చేసేవారికి మాత్రం అంటే టెంపరీ బిజినెస్, అలాగే కొనుగోలు అమ్మకాలు చేసేవారికి అయితే బాగుంటుంది. వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే నూతన పెట్టుబడులకైతే ఇది గుడ్ టైం అయితే కాదు. ఒకవేళ తప్పదు అనుకుంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకోండి. భాగస్వామి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. అలాగే మీ భాగస్వామితో మిస్కమ్యూనికేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే పార్ట్నర్ ఉంటాడో వాళ్ళతోనే. షేర్ మార్కెట్ మాత్రం కాస్త లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, చిన్నపాటి లాభాలు. అలాగే చిరు వ్యాపారస్తులు కూడా శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ఈ టీవీ, సినీ, ఇతర కళాకారులకైతే కాస్త మంచి పాత్రలు లేకపోతే సమాజంలో గుర్తింపు కలిగేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. విద్యార్థులు మాత్రం చదువు మీద ఎఫర్ట్స్ పెడతారు. పోటీ పరీక్షలు ఉంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. ప్రేమికులకైతే సాధారణంగానే ఉంది. ఏదేమైనా మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాశివారికి అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటంటే 16, 20, 25 తేదీలు బాగుంటాయి. మరి 18, 23, 28 తేదీలు అయితే సాధారణంగా జాగ్రత్తగా ఉంటే చాలు, ఇంకేం పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఏదైనా పని చేస్తే 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి.
మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రాస్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడికి రవి అంటే సూర్యగాయత్రి చేస్తే బాగుంటుంది. ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు వీలైతే తీపి రొట్టెలను కుక్కలకు తినిపించండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.